పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ టికెట్ ఇచ్చినందుకు వైసీపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. నరసరావుపేటలో నేతలందరూ తమకు అండగా ఉంటారన్నారు. ఇక నియోజకవర్గంలో ఇప్పటివరకు అందరూ పారిశ్రామికవేత్తలే అని బరిలో దించి ఈసారి వినూత్నంగా ఆలోచించి ఒక కార్యకర్తకి టికెట్ ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఎమ్మెల్యేలందరూ సమిష్టిగా పనిచేయాలని కాసు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ తెలుగుదేశానికి తెలుగుదేశం, జనసేనకి జనసేన, ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం పార్టీలో ఉన్న వాళ్ళం మేము. సరే, రాజకీయాలు అంటారా, పార్టీలు మారటం వాళ్ళకి ఇచ్చిన హక్కు, ఏ పార్టీలోకైనా పోవచ్చు. సరే, మొన్న ఎంపీ గారు ఉన్నారు, రాజీనామా చేసిపోయారు, తప్పేం లేదు. నేను ఎవరిని బెదిరించా, మందలిచ్చాను, ఖచ్చితంగా మందలిస్తాను ఎవరైనా తప్పు చేస్తే. వాడు పెద్దోడు కావచ్చు, చిన్నోడు కావచ్చు. ఒక పార్టీ బీఫామ్ ఇచ్చి ఆర్థికంగా వెసులుబాటు కల్పించి ఒక నాయకుడిని చేస్తున్నాం. ఈరోజు నేనైనా కావచ్చు, మొన్న కృష్ణదేవరాయలు గారు కావచ్చు, రేపు అనిల్ గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని అనేక మంది కార్యకర్తల రెక్కల కష్టంతో గెలుస్తాం. అది పెద్ద సీట్ అవ్వచ్చు, చిన్న సీట్ అవ్వచ్చు. మీరంటున్నారు ఆడియోలో, దాంట్లోనే చెప్పా, నువ్వు పోవాలంటే పో, రాజీనామా చేసేళ్ళు, ఎవరికైనా ఒకటే. అంతేకాని పార్టీని వాడుకొని పదవులు అనుభవిస్తూ ఇంకా టర్మ్ ఉంది, మేము ఇటు అటు డ్యాన్సులు వేస్తామంటే సరే, పార్టీ కూడా ఉపేక్షించదు. ఈరోజు కాకపోతే రేపు చట్టపరంగా ఏ యాక్షన్లు తీసుకోవాలో ఆ యాక్షన్లు ఉంటాయి. ఎవరు ఊరుకోరు. దాన్ని నేను చెప్పినట్టు తప్పులేదు. పార్టీని మారటం సర్వసహజం అయిపోయింది. రాజీనామా చేసుకోండి, పార్టీ ఇచ్చిన పదవులు వదిలేసిపోండి, ఇంకోళ్ళు వస్తారు. ఒక్కళ్ళు పోతే 10 మందిని సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కడి మీద ఆధారపడలేదు. కానీ బ్రోకర్ పాలిటిక్స్ చేస్తాం, అధికారం అనుభవించి ఇంకా 2 ఏళ్ళు పదవులు ఉన్నాయి అటుపోతాం అని ఎవరన్నా ఈ కౌన్సిలర్లు, ఎంపీటీలు ఉంటారు, చిన్న చిన్నవాళ్ళు అనుకుంటే మటుకు యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? కార్యకర్తలు ఊరుకోరు కదా, అందరినీ నేను ఉండలేను కదా. ఖచ్చితంగా మందలిచ్చాను, తప్పేముంది దాంట్లో? మీ కొడుకు మీరు తప్పు చేస్తే మందలిచ్చరా? మీ అన్నదమ్ములు తప్పు చేస్తే మీరు మందలిచ్చరా? అలాగే ఈ వైఎస్ఆర్ కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే మందలిస్తాం, ఖచ్చితంగా మందలిస్తాం, దాంట్లో తప్పే లేదు. పోతే మటుకు ఎవరైనా సరే డాన్సులు ఆడితే మటుకు పోయేవాళ్ళు పొమ్మంటున్నాం, ఓకే, నో ప్రాబ్లం, ఇంకోళ్ళని సృష్టిస్తాం. కానీ మీ పదవులకు రాజీనామాలు చేసి పోండి. ఎక్కడ పోతారంటారా? అవసరం మా చెల్లలో ఏ ఎమ్మెల్యేకి, ముఖ్యంగా రామకృష్ణారెడ్డికి లేదు. రామకృష్ణారెడ్డి గారు 2009 నుంచి గెలుస్తున్నాడు. గెలిచిన ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నాడు, ఈ ఒక్కసారి తప్పితే. ఒకవేళ ఆయన అక్రమంగానే పోలీసులను అడ్డం పెట్టుకునే ఓట్లు సంపాదించాలంటే మరి 3 పర్యాయాలు ఎట్ట గెలిచాడో చెప్పండి నాకు. 2009, 14, 19. 14 నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదో ఇంకా మసిపూసి మారేడుకాయ చేసి చేతకానప్పుడు ఓడిపోయేవాడు సాకులు ఎత్తుక్కోవాలి కాబట్టి పోలీసులు అడ్డం పెడుతున్నారు. ఎవరు అడ్డం పెట్టుకున్నారు? గురజాల నియోజకవర్గంలో 14 నుంచి 19 జనానికి తెలియదా? కుక్క మీద రాయేస్తే కేసు, డీజే పెడితే కేసు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే కేసు. ప్రత్యర్థులు ఈరోజు ఎంతో మంది ఉన్నారు. ఎవరి మీద కేసు పెట్టామో చెప్పమనండి. తెలుగుదేశం వాళ్ళ మీద ఎక్కడన్నా అక్రమ కేసు అయ్యిందా 5 ఏళ్లలో? ఎక్కడా లేదు. మరి ఊరికే మాటల్లో ప్రయోగం చేయాలంటే అది కుదరదు. చెప్పమనండి. అభివృద్ధి మీద పోటీ పడదామా? రమ్మనండి. గడిచిన 50, 40, 50 సంవత్సరాలు తెలుగుదేశం ఆవిర్భవించినప్పటి నుంచి ఏం పనులు చేశారో చెప్పమనండి. మేము 5 ఏళ్లలో ఏం చేశామో చూపెడుతున్నాం, మీరే చూస్తున్నారు. బ్రోషర్స్ వేసి ఇంటింటికి పంపిస్తున్నాం, మీ అందరికి ఇస్తున్నాం. ప్రతి గ్రామానికి కూడా ఏం చేశామో లెక్కలతో వస్తున్నాం. గతంలో ఏ రోజన్నా జరిగినాయా ఇటువంటి రాజకీయాలు? ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ధైర్యంగా మేము ప్రతి ఇంటికి పోగలుగుతున్నాం, ప్రతి ఇంట్లో పనిచేసాం. నేను మీకు చేశానంటేనే నాకు ఓటేయండి అనే ధైర్యం గడిచిన 40 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి అన్నాడా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఆలోచించండి. ప్రతి ఇంటికి నేను చేశానంటేనే నాకు ఓటేయండి మంచి అని ధైర్యంగా అడుగుతున్నాడు. తప్పకుండా ప్రజలు మరొకసారి అవకాశం ఇవ్వడానికి సమాయత్తమై ఉన్నారని తెలియజేస్తారు.